హాయ్, నమస్తే. అయితే ఎప్పటి నుంచో ఈ విషయం మాట్లాడాలనుకుంటున్నా. నాకు ఇప్పటి వరకు క్యాన్సర్ సంబంధించిన చాలా అంటే క్వశ్చన్స్ కానీ ఇన్ఫర్మేషన్ గురించి కానీ చాలామంది కాల్ చేస్తుంటారు. సో క్యాన్సర్ వచ్చిన వాళ్ళు రిలేటివ్స్ కానీ వాళ్ళే డైరెక్ట్ కానీ నేను మాట్లాడిన వాళ్ళలో ఇప్పటికీ ఒక 5-6 మంది చనిపోయారు. నాతో మాట్లాడిన వాళ్ళు కూడా. ఒక్కొక్కసారి ఆలోచిస్తా ఎట్లా ఉంటుంది అంటే, ఒక క్యాన్సర్ పేషెంట్ దాన్ని ఫేస్ చేస్తున్నవాడు ఇట్లాంటి టాపిక్స్ అన్నీ వింటుంటే నిజంగా ఎట్లా ఉంటుంది మీరు ఒకసారి కామెంట్ చేయండి. నేను ఇంకా చెప్తాను. సో ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ యొక్క సబ్స్క్రిప్షన్ వల్ల నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది నేను ఇంకా వీడియోస్ చేయడానికి. ఇలాంటి సిచ్యువేషన్స్లో నేను వీడియోస్ చేస్తున్నప్పుడు జస్ట్ ఈ సపోర్ట్ అయినా మీరు ఇస్తారని కోరుకుంటున్నాను. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా అవసరమైతే షేర్ చేయండి. ఎందుకు అంటే ఒక కాన్ఫిడెన్స్ తోటి స్ట్రాంగ్గా ఉండాలి. మైండ్ సెట్ అంటే పాజిటివ్ న్యూస్ వినాలి. సో పాజిటివ్గా ఉండాలి మైండ్ సెట్ అనేది ఎక్కువ అంటారు. స్టార్టింగ్లో 1-2 కేసులు నాకు ఇట్లా కాల్స్ చేసిన వాళ్ళు, వాళ్ళ సేమ్ అంటే నాలాగా సేమ్ వచ్చి సేమ్ సిమ్టమ్స్ వచ్చి సేమ్ సర్జరీస్ అయ్యి సేమ్ ఫేస్ చేసిన వాళ్ళు వేరే ప్రాబ్లం రిపీట్ అవ్వడమో లేకపోతే చనిపోవడమో లేకపోతే అట్లాంటివి జరిగినాయి. సో నాకన్నా యంగర్ స్టేజ్ చిన్న ఏజ్ వాళ్ళు అంటే అఫ్కోర్స్ చాలామంది లైఫ్ని లీడ్ చేస్తున్న వాళ్ళు నాకన్నా స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ విన్న తర్వాత అంటే ఎందుకనంటే ఇవన్నీ విన్నప్పుడు మా ఆవిడ ప్యానిక్ అవుతుంది, అంటే భయపడుతుంది. సో ఈ సిచ్యువేషన్లో ఉన్న మనం కూడా మనకేమన్నా అట్లా అవుతుందేమో అనే భయం. అవుతుందా అవుదా అని పక్కన పెడితే అవన్నీ విన్నప్పుడు సో స్టార్టింగ్లో నేను కూడా కొంచెం ఫియర్ అయ్యేవాడిని. అంటే లేకపోతే మనం కూడా అట్లా కొంచెం చేయకూడదు, వాళ్ళలాగా మిస్టేక్స్ చేయకూడదు, మనం స్ట్రాంగ్గా ఉండాలి. సో మనం ఇంకా కొంచెం బెటర్గా ట్రై చేయాలని. బట్ తర్వాత ఏంటంటే అన్ని హెల్తీ హ్యాబిట్స్ ఉన్నవాళ్ళు ఎట్లాంటి అంటే పర్టికులర్ డైట్ మెయింటైన్ చేసేటోళ్ళు వాళ్ళందరూ కూడా అట్లాంటి వాళ్ళకు కూడా జరిగినప్పుడు ఏంటంటే అమ్మో మనం ఏం చేసినా చేయకపోయినా జరిగేది అయితే ఆగదు. నిజానికి సేమ్ నాలాగా సిమ్టమ్స్ వచ్చి సేమ్ నాలాగా రిపీటెడ్స్ అయ్యి చనిపోయిన కేసులో ఒక కరెక్ట్గా 2 ఉన్నాయి. నేను విన్న కేసులు సింక్ అవుతాయి అన్నట్టు సేమ్. సో అవన్నీ విన్నప్పుడు ఏమనుకుంటుంది అంటే నేనేమనుకున్నా అంటే ఇప్పటివరకు నేనేమనుకున్నా అంటే సో మేబీ జరగచ్చు. సో దాని గురించి ఆలోచించుకుంటా అంటే టెన్షన్గా లైఫ్ మొత్తం అయిపోతుందేమో లైఫ్ని. సో హ్యాపీగా ఉండడానికి ఇంకా మెమరీస్ అంటే టైం దొరకదేమో అని ఆలోచించి ఏం చేస్తా అంటే మైండ్ సెట్ మొత్తం కన్వర్ట్ చేస్తా. మొబైల్ చూడడము లేకపోతే పాపతో టైం స్పెండ్ చేయడము లేకపోతే అట్లా. ఇంకొక విషయం ఏంటంటే మెయిన్ థింగ్ ఏంటంటే సో ఒక ప్రాబ్లం అనేది మనకి ఇన్ఫర్మేషన్ అవసరమైతే తప్ప నేను గూగుల్లో సెర్చ్ చేయను. నా ప్రాబ్లం నేను గూగుల్లో సెర్చ్ చేయను. ఇప్పుడు మన వీడియోస్ చేయడానికి కానీ ఎవరైనా అడిగితే కానీ సో నాకు తెలియని ఇన్ఫర్మేషన్ వాళ్ళకి చెప్పాలనుకున్నప్పుడు కొంచెం సెర్చ్ చేస్తా, ఎవరితో మాట్లాడి తెలుసుకుంటా. సో అంతేగాని అన్నెసెసరీ ప్రతిదానికి గూగుల్ చేసి టెన్షన్ అవ్వడం ఎందుకంటే ఈ మధ్య నాకు కాల్ చేసిన వాళ్ళు 3-4 కూడా గూగుల్ సెర్చ్ చేసి ప్యానిక్ అయిన వాళ్ళే. సో వాళ్ళు చెప్పేది ఏంటంటే అన్న ఇట్లా ChatGPTని అడిగితే ఏఐని అడిగితే ఇట్లా చెప్తుంది, నాకు భయం వేస్తుంది అది ఇదని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గూగుల్ చేయడం మానేసేయండి, హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు. ఒక ప్రాబ్లం ఈ ప్రాబ్లమ్స్ అని కాదు, ఏ ప్రాబ్లం అయినా ఇప్పుడు ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాం. సో డాక్టర్ దగ్గరికి వెళ్తాం, డాక్టర్ పలానా ట్రీట్మెంట్ చెప్తారు, ట్రీట్మెంట్ చేయించుకుంటాం. సో రేపు ట్రీట్మెంట్ అంటే ఏంటిది, అది ఎట్లా చేస్తారు, డాక్టర్ ఎట్లా చేస్తారు, తర్వాత లైఫ్ ఎట్లా ఉంటుంది, అదంతా ఎందుకు సెర్చ్ చేయాలి. సో రేపు డాక్టర్ దగ్గరికి వెళ్తావు, డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తావు, డాక్టర్కి తెలుసు. సో ఈరోజు నువ్వు గూగుల్ ఏం చేస్తుంది అంటే దానివల్ల ఉన్న సైడ్ ఎఫెక్ట్ని చెప్తుంది, మంచి చెడు అన్నీ చెప్తుంది. సో అవన్నీ ఓన్ చేసుకుంటాం. సో దానివల్ల ప్యానిక్ అయిపోతాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది సెర్చ్ ఓవర్ థింకింగ్ అనేది లేకపోతే స్ట్రెస్ అనేది తగ్గితే కొంచెం రిలీఫ్గా ఉంటారు.